డీటెయిల్స్ చూస్తే ఇటీవల అంబర్పేటలో కుక్కల దాడిలో మరణించిన 4 ఏళ్ల బాలుడు ప్రదీప్ మృతికి జీహెచ్ఎంసీ అధికారులు నిర్లక్ష్యమే కారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అంబర్పేటలోని ఎరుకుల బస్తీలో కుక్కల దాడిలో చనిపోయిన ప్రదీప్ కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. మృతి చెందిన బాలుడు తల్లిదండ్రులకు ఆర్థిక సహాయంగా ₹1,00,000 బీజేపీ కార్పొరేటర్ల తరఫున మరో ₹1,00,000 చెక్కును కిషన్ రెడ్డి అందజేశారు. అలాగే మృతి చెందిన బాలుడి అక్క చదువు అయ్యేంత వరకు ఖర్చు తానే భరిస్తారని భరోసానిచ్చారు. ఆయన బాధ్యతారహితమైనటువంటి చర్యల కారణంగా ఈ యొక్క అంబర్పేట ప్రాంతంలో ప్రతిరోజు ఏదో రకమైనటువంటి సంఘటన, వందలు కాదు వేలాది కుక్కలు ఈ ప్రాంతంలో వచ్చి ఉంటున్నాయి. ఎక్కడి నుంచో వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఇవి జనం మధ్యలో ఉన్నటువంటి ఆపరేషన్ థియేటర్స్ అన్నీ కూడా దూర ప్రాంతాలకు, హైదరాబాదు లేకపోతే నగరాలకు, జనాభా ఉన్నటువంటి ప్రాంతాలకు దూరంగా సుదూర ప్రాంతాలకు వీటన్నిటినీ తరలించాల్సిన అవసరం ఉంది. సర్జరీ చేసినటువంటి కుక్కలకు కావాల్సినటువంటి ఆహారం ఇవ్వడం కానీ ఇతరత్ర కానీ చూడాలి. కానీ ప్రభుత్వం ఆ రకంగా ఏమాత్రం పట్టించుకోకుండా మేము పట్టుకొచ్చాము, ప్రజలు చెప్పారు, కాంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మా డాగ్స్ కార్డ్ వెళ్ళింది, వెహికల్లో పట్టుకొచ్చాము, ఆపరేషన్ చేశాము, మళ్ళీ వదిలేస్తున్నాం అన్నటువంటి పరిస్థితి. ఇది చాలా దుర్మార్గము. దీని కారణంగా ఈరోజు ఒక పసిబాలుడు ఈ రకంగా మరి ప్రాణాలు కోల్పోవడం ఏదైతున్నదో ఇది పూర్తిగా జీహెచ్ఎంసీ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా, బాధ్యతారహితమైనటువంటి చర్యల కారణంగా, మరి రూల్స్ను వైలేట్ చేసిన కారణంగానే ఈ యొక్క పసిబాలుడు ప్రదీప్ అనేటువంటి పసిబాలుడు చనిపోయాడు. ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సీనియర్లు అయ్యాక కూడా అలాంటి ఆలోచనలు చేయకూడదని అన్నారు. సంగారెడ్డి మెడికల్ కాలేజీలో విద్యార్థులతో ముచ్చటించిన హరీష్ రావు ఎయిమ్స్లో కంటే తెలంగాణలో మెడికల్ కాలేజీల్లో ఎక్కువ సౌకర్యాలు కల్పించామన్నారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 17కు చేరిందని హరీష్ రావు తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ పేరు గొప్ప ఊరి దెబ్బ అన్న చందంగా ఉందన్నారు. సర్జరీలు లేవు, డెలివరీలు లేవు, ఐపీలు లేవన్నారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి 1,00,000 మందికి 19 MBBS సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పేరేమో ఎయిమ్స్, పేరు గొప్ప ఊరు దిబ్బ అంటారు. అక్కడ ఉండే స్టూడెంట్స్ అందరూ నన్ను రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ మన భువనగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ ప్రాక్టికల్స్ కోసం అవకాశం ఇచ్చారు. అంటే వై ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యు ఇస్ తెలంగాణ గవర్నమెంట్ ఒక అకాడమిక్ ఇయర్ లో లైక్ సంగారెడ్డి we started 8 new medical colleges in a single academic year. అదే కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఒక్క బీబీ నగర్ ఎయిమ్స్ స్టార్ట్ చేసినారు. సిన్స్ 4 years ఇంకా కాలేజ్ రెడీ కాలేదు, ఇంకా థియేటర్ రెడీ కాలేదు, సర్జరీస్ లేవు, ప్రాక్టికల్స్ లేవు. హైదరాబాద్లోని కొంగరకలాన్లో ఫాక్స్కాన్ ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్లియూ తెలిపారు. ఈ మేరకు యాంగ్లియూ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. కొంగరకలాన్లో వీలైనంత త్వరగా ఫాక్స్కాన్ ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని, ఈ పార్కుకు మీ అందరి సహకారం కావాలని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్లో తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు యాంగ్లియూ కేటీఆర్కు, కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. మమ్మల్ని కూడా తైవాన్కు ఆహ్వానిస్తున్నామని, మీరు నా పర్సనల్ గెస్ట్ అని కూడా యాంగ్లియూ పేర్కొన్నారు. కేసీఆర్ను ఉద్దేశించి తాము హైదరాబాద్లో ఉన్న సమయంలో అద్భుతమైన సమయాన్ని గడిపామన్నారు. తెలంగాణ పరివర్తన, అభివృద్ధి మీ దార్శనికత ప్రయత్నాల నుంచి నిజంగా ప్రేరణ పొందారని, తనకు ఇప్పుడు భారతదేశంలో కొత్త స్నేహితులు ఉన్నారంటూ యాంగ్లియూ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానంటూ లేఖలో లియూ పేర్కొన్నారు. ప్రీతికి 4 రోజుల పాటు హైదరాబాద్ నిమ్స్లో ట్రీట్మెంట్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా ఒకరోజు దీక్ష చేశారు ఆయన. ఈ సందర్భంగా ప్రీతి కేసులో కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఆరోపించారు. నిందితులు కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసును పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు ఆయన. ప్రీతి ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది అనే విషయంపై ఇప్పటివరకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదని, ఎందుకు నిజాన్ని దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ కండువాను మెడలో వేసుకుని ఎన్ని అరాచకాలు అయినా చేయొచ్చని, ఎన్ని అఘాయిత్యాలైనా చేయొచ్చని,
ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, తెలంగాణ ఆడబిడ్డల కోసం, వారి భద్రత కోసం వారికి అండగా బీజేపీ పోరాటం చేస్తుందని భరోసానిచ్చారు ఆయన. శవాలు ఎత్తుకు వెళ్లి రాజకీయం చేసే దుర్మార్గమైన నీచమైన స్థాయికి కేసీఆర్ ప్రభుత్వం దిగజారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. దేశంలో ఎక్కడ లేని విధంగా చనిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం లెక్కన బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు చనిపోతూ ఉంటే కనీసం పరామర్శించడం లేదని, ప్రగతిభవన్ నుంచి బయటకు రావటం లేదంటూ కేసీఆర్ తీరుని ఎండగట్టారు బండి సంజయ్. రాష్ట్రంలో క్రిమినల్స్ స్వేచ్ఛగా తిరుగుతున్నారని, నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటే కనీసం రివ్యూ చేసే టైం కూడా కేసీఆర్కు లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఎక్కువ నేరాలు చేసిన వాళ్లకు సన్మానాలు చేసే నీచ నికృష్టమైన ప్రభుత్వం నడుస్తుందన్నారు. మహిళల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నది ఒక్క బీజేపీ పార్టీ అని చెప్పుకొచ్చారు. వారికి ధైర్యం, భరోసా, ఆత్మస్థైర్యం కోసం నిరంతరం అండగా ఉంటుందన్నారు బండి సంజయ్. ఇక బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, బీజేపీ ప్రభుత్వం వస్తేనే మహిళలకు భరోసా వస్తుందని చెప్పారు. లాఠీ చార్జ్ చేసి ఎక్కడికక్కడ ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో ఇబ్బంది పెట్టి రాత్రంతా పోలీస్ స్టేషన్ ఉంచుకొని మార్నింగ్ 4 o'clock ఇలా మహిళా మోర్చా కార్యకర్తలు వదిలిపెట్టారంటే ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఉంచండి. వాళ్ళ పేరెంట్స్ మొత్తుకున్నారు, సార్ చచ్చిపోయిన శవాలను మాకు ఇవ్వండి, మా సాంప్రదాయం ప్రకారం మేము దహన సంస్కారం చేసుకుంటామంటే వాళ్ళ పేరెంట్స్ ఇవ్వకుండా అర్ధరాత్రి శవాన్ని ఎత్తుకపోయి వాళ్ళ ఊర్లో అయిపోయారు. వాళ్ళే దహన సంస్కారానికి ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. కనీసం ఏడ్చే అవకాశం లేకుండా వాళ్ళ బిడ్డను చివరి చూపు చూసుకోవడానికి మా బంధుమిత్రులు వస్తారంటే కూడా కనీసం చూపెట్టే అవకాశం లేకుండా ఏ విధంగా ఆధార బాధలుగా బెదిరించి వాళ్ళ దహన సంస్కారం చేసిన ఒక్కసారి ఆలోచించండి. నేను అడిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు తప్పు చేయనట్టయితే, వాస్తవాలను వక్రీకరించలేను అనుకుంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి ఉన్న అభ్యంతరాలు ఏందో చెప్పని చెప్పినాం. ఇక్కడనే కాదు, వాళ్ళ ఆర్టీసీ కార్మికుడు కరీంనగర్లో ఆత్మహత్య చేసుకుంటే నేనే పోయినా. ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే ఆ శవాన్ని ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ శవం దగ్గర 2 రోజుల పాటు శవం పక్కన నేనే కూర్చున్నా. స్మెల్ వచ్చినా ఏదొచ్చినా ఆ శవం పక్కనే కూర్చున్నాం. ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తాం. కేసీఆర్కు మహిళలంటే గౌరవం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకేఆర్ను విమర్శించారు. మంత్రులు, కుటుంబ సభ్యులు క్రిమినల్ కేసులో ఉన్నవారిని కాపాడుకుంటూ వెనకేసుకు వస్తున్న తీరు బీఆర్ఎస్ తమకు అండగా ఉంటుందని ధీమాగా ఉన్నారు నేరస్తులని ఆమె అన్నారు. తన గొప్పతనాన్ని చాటుకునేందుకే దిశ కేసులో ఎన్కౌంటర్ చేయించారని తెలిపారు. కేఎంసీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పనిచేయలేదు అంటే నేరాన్ని తప్పించుకునేందుకు ఎలాంటి పకడ్బందీగా ప్లాన్ చేశారో అర్థం చేసుకున్నారు. ఇక మొదటి క్యాబినెట్లో మహిళలు లేరని, రెండవ క్యాబినెట్లో రాష్ట్రంలో చర్చ జరుగుతుందని, ఇద్దరికి చోటిచ్చారని అన్నారు. ఆడపిల్లలను చదువుకునేందుకు హాస్టళ్లకు పంపాలన్న తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. హైదరాబాదు నడిపొడ్డున నేషనల్ హైవే పంచినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తినటువంటి నేపథ్యంలో తను ఏదో గుడ్ బుక్స్లో చాలా గొప్ప ఘనకార్యం చేశా అని చెప్పుకోవడానికి మాత్రమే ఆ ఎన్కౌంటర్ని జయించిండు తప్ప మహిళల మీద ప్రేమతో కాదు, అటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడనటువంటి ఒక ఆలోచనతో కాదు. ఆ తర్వాత జరిగినటువంటి అనేక సంఘటనల పైన ఎక్కడ ఏ సంఘటన జరిగినా వాటిని నీరు కాల్చేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. జూబ్లీహిల్స్ పప్పు కేసు కానీ, అదేవిధంగా మొన్న ఈ ప్రీతి అమ్మాయి, ఆ అమ్మాయి విషయంలో ఎక్కడ ఫుటేజే లేదు అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ఈ ప్రభుత్వం యొక్క అంటే ఏ విధమైనటువంటి పరిపాలన ఈ ప్రభుత్వం చేస్తూ ఉందో ఒక్కసారి మనకు ఆ ఆసుపత్రిలో ఎలాంటి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు, ఎక్కడ ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకడం లేదు అంటే ఎంత పకడ్బందీగా వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో మనం అందరం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, ఇటువంటి సంఘటనలు జరిగినా దానికి ఎవరు కీలక పాత్ర అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పాత్రనే ఉంటా ఉంది. వెనక వారి మద్దతుదారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికో దాంట్లో పాత్ర ఉన్నటువంటి నేపథ్యం ఇలా పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డిని సమర్థుడని కూడా మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం ఆయన ఉపాధ్యాయుల సంఘం ఏర్పాటు చేస్తారన్నారు. పీఆర్సీ నుంచి అమలు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు చేస్తామని, సకాలంలో పీఆర్సీ డిఏలు ఇస్తామని తెలిపారు. జీవో నెంబర్ 317తో కోల్పోయిన ఉపాధ్యాయుల స్థానికతను మళ్ళీ ఇప్పిస్తామని చెప్పుకొచ్చారు. మేమందరం మీతో మాట్లాడుతున్న విషయం, జరుగుతున్న టీచర్స్ కోటా నుంచి జరుగుతున్న శాసన మండలి ఎలక్షన్స్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ హర్షవర్ధన్ రెడ్డి గారికి
మద్దతు పలికింది. ఈ వేదిక ద్వారా టీచర్ ఓటర్లందరినీ కూడా హర్షవర్ధన్ రెడ్డి గారికి ఓటు వేయాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము. హర్షవర్ధన్ రెడ్డి గారు తన జీవితం మొత్తం కూడా టీచర్స్ కాజ్ కోసము పోరాడడం, వాస్తవం తన కెరియర్ కూడా సాక్రిఫైస్ చేసుకోవడం జరిగిన విషయం నేను మనవి చేస్తున్నాను. నేను ఐఎమ్ ఏ విట్నెస్. ఆయన ఏ విధంగా గవర్నమెంట్ టీచరుగా 18 ఏళ్ళు పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ PRTU స్థాపించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కావడానికి ఏ విధంగా దోహదపడ్డాడు. చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ ఘటన నిందితులు శిక్షించడానికి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముద్రాజ్ అన్నారు. విచారణ కమిటీ నివేదికలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయన్నారు. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయటమే కాక భౌతిక దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రక్తం వచ్చే విధంగా కొట్టి విద్యార్థులతోనే ఆ రక్తం కడిగించారని తెలిపారు. తల్లిదండ్రుల వేదన దయనీయంగా ఉందని అన్నారు. సాత్విక్ తన సూసైడ్ నోట్లో ఇలాంటి సంఘటనలు తనతోనే ఆగిపోవాలని కోరటం కలిచివేసిందని చెప్పారు. ఈ లెక్చరర్స్ పై నుంచి కింది వరకు కొట్టుకుంటూ తీసుకొచ్చి అందరి ముందు అవహేళనగా బూతులు తిట్టడమే కాకుండా కించపరచడం జరిగింది. దీనికి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏదైతే ఉందో ఇమీడియట్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులని కఠినంగా శిక్షించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మొన్న జరిగిన ప్రీతి హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టింది ప్రభుత్వాన్ని మేము వెల్కమ్ చేస్తూనే అది హరాస్మెంట్ ర్యాగింగ్ రూపం. ఇదైతే కొట్టడం, దారుణంగా హింసించడం, కొట్టడం, రక్తం వచ్చేటట్టు కొట్టడం. దానికి మీరే ప్రధాన సాక్షి. చాలా ఛానల్లో రక్తం కూడా తురవడం జరిగింది, బండలపైన పడ్డ రక్తం. ఈ విధమైన రిమాండ్ రిపోర్ట్ ఈరోజు వచ్చింది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, వార్డన్ ఈ ముగ్గురు పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వీఆర్ఏల డిమాండ్లను వెంటనే అమలు చేయాలని సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. చాలా రోజుల నుంచి తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వీఆర్ఏలు తీసుకొస్తున్నారని, ఇందులో భాగంగానే సమ్మె కూడా చేస్తారని అన్నారు. వెంటనే వీఆర్ఏలు కోరినట్లు పే స్కేల్ పెంచాలని డిమాండ్ చేశారు. సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందన ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేర్తాయని అన్నారు. కేటీఆర్ గారు కూడా వాళ్ళ డిమాండ్స్ నెరవేరుస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఎక్కడ జాప్యం జరుగుతుందో తెలుస్తలేదు, కానీ డిమాండ్ ఇంకా డిమాండ్గానే వాళ్ళ కోరికలన్నీ అట్లాగే ఉండిపోయినాయి. కాబట్టి అందుకే ఇది కూడా ఈ వీఆర్ఏలకు సంబంధించి కూడా మొన్న నేను కానీ లేదా సిఎల్పి పక్షాన బట్టి కానీ మేము మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అసెంబ్లీలో కూడా చేయడం కూడా జరిగింది. అందుకే మళ్ళీ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో ద్వారా, మీడియా ద్వారా, అట్లాగే కేటీఆర్ గారికి ఒకసారి మీ యొక్క వీడియో మీడియా ద్వారా నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయడం జరుగుతుంది. రజకులు ఎస్సీలో చేర్చుకుంటే తమ సత్తా ఏంటో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చూపుతామని రజక సంఘం జాతీయ కోఆర్డినేటర్ కొల్లూరు మల్లేష్ కుమార్ హెచ్చరించారు. ఎస్సీలో చేర్చే వారికే తమ సామాజిక వర్గం మద్దతు ఉంటుందన్నారు. తమ డిమాండ్లను పట్టించుకునే పార్టీలకు ఓటు అనే ఆయుధంతో గుణపాఠం నేర్పుతామంటున్న మల్లేష్ కుమార్తో మా ప్రతినిధి జంగటి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఓ పక్క వృత్తిని కోల్పోతూ వీధిన పడుతున్న రజకుల సమస్యలు చాలా సీరియస్గా ఉన్నాయి. కానీ ఆ రజకుల సమస్యల పరిష్కారం సంగతి ఏమో కానీ వారిని ఎస్సీ కోటాలో చేర్చాలని ఆ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి రజక జాతీయ కోఆర్డినేటర్ కొల్లూరు మల్లేష్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, రజకులకు చాలా సమస్యలు ఉన్నాయి, కానీ మీరు ప్రధానంగా దృష్టిని మాత్రం ఎస్సీలో చేర్చాలనే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు కారణం ఏంటి? అసలు ఎన్నో సమస్యల్ని మార్చడం నిజమే. అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం మాకు షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్. ఎందుకంటే అన్ని రోగాలకు జిందా తలస్మతి మందు అన్నట్టు ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే ఏవైతే 24 కాదు 50 సమస్యలు కూడా దీంతో తీరిపోతాయి. అందుకనే మేము ఎస్సీ రిజర్వేషన్ అడుగుతున్నాం. ఎస్సీ రిజర్వేషన్ ఏదో వీళ్ళు కొత్తగా ఇచ్చేది కాదు, బ్రిటిష్ ప్రభుత్వమే ఇచ్చింది. 1930లో బ్రిటిష్ ఇండియా దాంట్లో రాజ్యాంగంలో పొందుపరిచింది. 17 రాష్ట్రాలు ఇచ్చింది, ఇంకా 11 రాష్ట్రాలు రాలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మాడలిటీస్ ప్రకారంగా ఒక రిపోర్టు కలెక్టర్తో తెప్పించేసి చీఫ్ సెక్రటరీ ద్వారా పంపిస్తే అయిపోతుంది. దానికో
కమిషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఎందుకంటే వృత్తిలో పట్టిన అంటదంతనం ఉన్నది. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు మిమ్మల్ని ఎస్సీలో చేరిస్తే ఆ ఎస్సీ జాబితాలో ఉన్నవారు వ్యతిరేకించారా? చాలామంది కూడా వ్యతిరేకిస్తుంటారు, మిమ్మల్ని వ్యతిరేకించట్లేదు. మరి ఇది చాలా అపోహ. మొదట్లో ఏదో అనుకున్నారు, ఇది అగ్రకులాల యొక్క కుతంత్రం. అదే ఎస్సీ వాళ్ళకు వీళ్ళు చేస్తే వాళ్ళకు వీళ్ళకని మాకు కొట్లాట పెట్టే లక్షణము. ఒకవేళ కనుక అట్లాంటి కొట్లాట ఉండేదంటే 17 రాష్ట్రాలు ఈ కొట్లాట కావాలి కదా. మొన్నటికి మొన్న రాజస్థాన్లో గెలిపారు, మరి అక్కడ ఏం గొడవ కాలేదే. ఇంకోటి 10 కులాలను ఉత్తరప్రదేశ్ లోపల ఎస్సీ లోపల కలిపారు, అక్కడేం గొడవ కాలేదే. ఎన్నో కులాలను కలుపుతుంది, దానికోసం కులాలను కలిపేందుకు తీసేందుకే నేషనల్ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసింది. కాబట్టి వాళ్ళకేం అన్యాయం జరగదు, వాళ్ళ 15% వాళ్ళకే ఉంటుంది, ఇంకో 3% మేము ఉన్నాం కదా. జనాభా 25 లక్షల మంది ఉన్నాం మేము, ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15,000 ఓట్లతో ఉన్నాము, మాకు ఇవ్వండి అని కోరుతున్నాం అంతే. అంటే మీరు అన్నట్టుగా రిజర్వేషన్ పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని 50% మించకూడదని ఉంటుంది కోట, మరి ఎట్లా పెంచగలుగుతుంది? చాలా మంచి ప్రశ్నేషన్లు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా 50% కావద్దు అన్నారు కాబట్టి ఇక్కడ 15% ఆల్రెడీ ఎస్సీలకు ఉన్నది. అది ఎంత పెట్టవచ్చు, 15 పెట్టవచ్చు, 5 పెట్టవచ్చు, 20 పెట్టవచ్చు. అయితే బీసీ లోపల ఆల్రెడీ 7% బీసీ ఏలకు ఇచ్చారు. మేము దాదాపు 4% జనాభాలో ఉన్నాము, అక్కడ ఒక 2% తగ్గించండి, ఆ 2% తీసుకొచ్చి ఇక్కడ 15%కి యాడ్ చేసి 17%గా పెంచుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళకి అన్యాయం జరగదు. రెండవది ఉద్యోగ ఉపాధి విద్య తర్వాత రాజకీయ ప్రాతినిధ్యంలో వాళ్ళకి ఎంత వస్తుందో మాకు కూడా చాలా తక్కువ వస్తుంది. మేము వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పోటీ కాము, వాళ్ళకి అన్యాయం జరగదు. ఇంకొకటి ఏంటంటే జనాభా పెరిగితే ఎస్సీ రిజర్వేషన్ బార్గెనింగ్ కెపాసిటీ మా అందరికీ పెరుగుతుంది. అదే అంబేద్కర్ గారు చెప్పారు, రాజ్యాంగం చెప్తున్నది. సో ఒకవేళ అంటే ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ కోసం ఎస్సీ కోటాలో చేరడానికి ప్రయత్నాలు చేస్తారు కదా, చేయకపోతే ఏంటి మీ పరిస్థితి ఏంటి, మీ ఉద్యమం ఏంటి? అసలు రజక చాకలి కులం అవుతుందో వీళ్ళు చాలా అసంతృప్తి అవుతున్నారు. ఏ పథకము కూడా రజక జాతిని బాగు చెయ్యదు అనే అర్థానికి వచ్చింది వీళ్ళు. ఎస్సీ రిజర్వేషన్ ఇస్తే ఖచ్చితంగా మాకు లాభం జరుగుతుంది అనేది భారతదేశంతో నమ్ముతున్నది, తెలంగాణ నమ్ముతున్నది, అది నిజం కూడా. ఒకవేళ ఇవ్వకపోతే రాబోయే ఎలక్షన్ లోపల వీళ్ళ సత్తా చూపిస్తారు. ఒకటే ఓటు అనేదే ఇవాళ రేపు ఉన్నది వీళ్ళ దగ్గర, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏం పైసలు లేవు, వేరే రాజకీయ పలుకుబడి లేదు, మీరు అన్నట్టు ఎమ్మెల్యేలు లేదు, మాకు ఎవ్వరు లేరు. ఒకటి ఉన్నది, ఒకటి ఏంటంటే ఓటు అని హక్కు. ఈ ఓటు ద్వారా ఎట్లా తగిన బుద్ధి చెప్పాలో ఆ రకంగా చెప్తాం. ఎందుకంటే మన దగ్గర 2 సార్లు ఎలక్షన్లు వస్తాయి, ఒకసారి శాసనసభ వస్తుంది, ఇంకోసారి పార్లమెంట్ వస్తుంది. శాసనసభలో మా సత్తా చూపిస్తాం, అప్పటికి ఒప్పుకోకపోతే పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు కూడా అదే పరిస్థితి చేస్తాం. సో అన్ని సమస్యలకు పరిష్కారం ఎస్సీ కోటాలో చేరడమే అని చెప్పి రజక సమస్యల సంఘం చెప్తోంది. సో ఈ సమస్యల పరిష్కారం కావాలంటే రజక సంఘాన్ని, రజకులందరినీ కూడా ఎస్సీలో చేర్చాల్సిందే అని. సో ఎస్సీలో చేర్చకుంటే ఓటు అనే ఆయుధాన్ని, అస్త్రాన్ని తాము సంధిస్తాం, ఆ అస్త్రంతో ఖచ్చితంగా తమ డిమాండ్ పరిష్కరించుకుంటామని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. కెమెరామెన్ దయాసాగర్తో జంగిటి వెంకటేష్, సిటీ విజన్, హైదరాబాద్. చౌమహల్లా ప్యాలెస్ సమీపంలో ఉర్దూ మస్ఖాన్లో 8వ నిజాం యువరాజు మీర్ బార్కెట్ అలీ ఖాన్ సిద్దికి స్మారక వేడుకలు నిర్వహించారు. సర్ఫియా ఖాన్ ట్రస్టుకు చెందిన సాహెబ్ జాదస్ 1వ నిజాం నుంచి 6వ నిజాం వరకు అసఫ్ జాహీ రాజవంశం కుటుంబం మజ్లిజియే సాహెబ్ జాద్గన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. సాహెబ్ జాద్ అనేది ఆసఫ్ జాహీ కుటుంబ సభ్యులకు పదమని, నిజాం అనేది ఆసఫ్ జాహీ పాలకులకు అధికారిక బిరుదు అని మీర్ సలమత్ అలీ ఖాన్ తెలిపారు. ఆసిఫ్ జాహీ కుటుంబాలకు చెందిన సాహెబ్ జాదాస్ మాత్రమే నిజాం కుటుంబానికి అధికారిక వారసులని చెప్పారు. ట్రస్ట్ డీడ్ ప్రకారం సాహెబ్ జాదా కానీ మరే ఇతర సభ్యుడు బిరుదు ఉండలేరని హైదరాబాద్ మొదటి నిజాం పేరు కమర్ ఉద్దీన్ అలీ ఖాన్ మనవడు మునిమనుడు నవాజ్ మీర్ జాహిరుద్దీన్ అలీ ఖాన్ అన్నారు. మహిళా దినోత్సవం అంటే కేవలం ఒక్కరోజు మాత్రమే పరిమితం కాదని, ప్రతిరోజు మహిళా దినోత్సవంగా తల్లుళ్ళు మహిళలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత గణేష్ అన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గణేష్ చెప్పుకొచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్పుర షేనాయ్ మైదానంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించారు. మ్యూజికల్ చైర్స్, చెస్, లెమన్ స్పూన్తో పాటు వివిధ రకాల ఆటలు ఆడిస్తూ సందడి చేశారు. అనంతరం మహిళలు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాదని, సమసమాజంలో సమాన స్థానానికి వారు ఎదుగుతున్న తీరు ప్రశంసనీయమని అన్నారు. మహిళల్లో చైతన్యం మరింత రావాల్సి ఉందని, అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఈ రోజు ఈ వేడుకలు జరుపుకోవడం ఉద్దేశం ఏంటంటే అందరూ మార్చి 8వ తారీఖు నాడే వేడుకలు జరుపుతారు, కానీ మీరు మాత్రం
మహిళలు అనేటోళ్ళు పుట్టినప్పటి నుంచి చివరి నిమిషం దాకా వాళ్ళ కుటుంబాల గురించి, పిల్లల గురించి, భర్త గురించి ఆలోచిస్తూ అనునిత్యం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వారికి ఏదో విధంగా పని చేస్తూ మా గురించి ఆలోచిస్తూ మీరు ఉంటూనే ఉంటారు, పని చేస్తూనే ఉంటారు. కానీ మీరు మాత్రం మీ గురించి ఎప్పుడు ఆలోచించరు. మీ కష్టాలని, మీ బాధలని ఎవరితో షేర్ చేసుకోకుండా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధలున్నా, ఆరోగ్యం బాగాలేకున్నా కుటుంబం బాగుండాలని మీరందరూ చేస్తున్న సేవలు, పనులు ఎప్పుడు మరవడానికి. ఒక అమ్మ ఇప్పుడు అందరూ అమ్మల దగ్గర సన్మానం చేస్తున్నాం. అమ్మలు లేకుంటే మనం లేము. ఈ రోజు సృష్టి నడుస్తుందంటే మహిళలతోటి. మహిళ అనేది మా భూతల్లి కూడా. భూతల్లి ఇంత పెద్ద మనందరూ బరువు వస్తుందంటే ఆ శక్తి కేవలం మహిళలకే ఉంది. నగర శివారు నార్సింగ్లో ఆదివారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో స్థలం వద్ద భారీ కంటైనర్ ఏర్పాటు చేసిన వర్గం అక్కడే తిష్టవేసింది. కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం మాదంటే మాదంటూ మరో వర్గం బాహాబాహికి దిగింది. కోకాపేటలో ఓ విలువైన స్థలంలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ గ్యాంగ్ కంటైనర్ను తెచ్చి పక్కన పెట్టి అక్కడే కూర్చుంది. ఇక ఆ విషయం తెలుసుకున్న అక్కడకు చేరుకున్న మరో వర్గం స్థలం మాదంటూ అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. అయితే కంటైనర్ తెచ్చిపెట్టిన గ్యాంగ్ అక్కడి నుంచి కదలలేదు. దీంతో 2 వర్గాల మధ్య బాహాబాహి జరిగింది. పలు ప్రాంతాల నుంచి ఇరు వర్గాల రౌడీలు తెప్పించుకున్నారు. స్థలం వద్దకు వస్తే చంపుతామంటూ ఇరు వర్గాలు వార్నింగ్ సైతం ఇచ్చిపుచ్చుకున్నారు. డైల్ 100కు పదుల సంఖ్యలో ఫోన్ చేసిన పోలీసులు స్పందించలేదని ఓ వర్గం ఆరోపిస్తోంది. అయితే ఓ మంత్రి కన్ను ఆ భూమిపై ఉండటం వల్లే పోలీసులు స్పందించలేదని చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఆ వర్గం వేడుకుంటోంది. చేసుకోండి 64 అంటే ఎవరికి ఏమి చదువు రానప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు. అంటే 82లో అతను కొనుక్కున్నప్పుడు, పిల్లల దగ్గర కొనుక్కున్నప్పుడు రిజిస్టర్ కాదా? మరి 64లో 62లో చచ్చిపోయిన డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చినప్పుడు ఆ బతికొచ్చి పక్కన ల్యాండ్ ఎట్లా రిజిస్టర్ చేసినాడు? దాని గురించి మాట్లాడండి. సంతకాలు సరిగ్గా లేదు కాబట్టి ఇది లేదు, అది లేదు, ఏందండి ఇది? బుల్లాపూర్ పరిధిలో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. 233 విదేశీ మద్యం బాటిల్స్ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 5గురు అరెస్టు చేయగా మరో 4 పరారీలో ఉన్నట్లు మేడ్చల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రజనీకాంత్ తెలిపారు. ఫంక్షన్లో ఉపయోగించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు లేకుండా మద్యం తెప్పించి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జరిగే ఫంక్షన్లకు సరఫరా చేస్తూ డబ్బులు దండుకుంటున్నారని డేవిడ్ రవికాంత్ తెలిపారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో 69 బాటిల్స్ లభ్యమయ్యాయన్నారు. అక్కడ ఈవెంట్ నిర్వహించిన వ్యక్తిని అరెస్టు చేయగా మరో 4 పట్టుబడ్డారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మేడ్చల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దేవరంచల్లోని జెన్వి కన్వెన్షన్ హాల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా 5గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 233 విదేశీ మద్యం బాటిళ్లు, 5 సెల్ ఫోన్లు, 80,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హైదరాబాద్లో గాయపడ్డారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ప్రాజెక్టు కే షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెముకలకు గాయాలయ్యాయి. దీంతో అమితాబ్ బచ్చన్ హైదరాబాద్లో చికిత్స తీసుకుని ప్రస్తుతం ముంబైలోని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ నెల 4న షూటింగ్లో అమితాబ్ ప్రమాదానికి గురయ్యారు. ఇక ఈ వెంటనే చిత్రయూనిట్ గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి తరలించింది అమితాబ్ని. ఈ ప్రమాదంలో అమితాబ్ పక్కటెముకలకు గాయాలయ్యాయి. దాదాపుగా 2 రోజుల పాటు అమితాబ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. షూట్ రద్దు చేసుకుని వైద్యులు సంప్రదించి తగిన చికిత్స తీసుకున్నట్లు కూడా అమితాబ్ వెల్లడించారు. ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఇబ్బందిగా ఉండడంతోనే వైద్యులు కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారని చెప్పుకొచ్చారు అమితాబ్ బచ్చన్. అందువల్ల పనులన్నింటినీ కొంతకాలం పాటు వాయిదా వేసి ముంబైలోని నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నట్లు అమితాబ్ బచ్చన్ స్వయంగా వెల్లడించారు. ఢిల్లీ మద్యం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ మంజూరైంది. సిబిఐ నమోదు చేసిన కేసులో బెయిల్ రౌజ్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఇక నిబంధనలతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది ధర్మాసనం. దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ క్యాంప్స్ కేసు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసింది. ఈ కేసులో ఎన్నో మలుపులు, కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ మద్యం స్కామ్లో కీలక వ్యక్తులు అరెస్టు కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును కూడా ఇటీవల సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఢిల్లీ మద్యం కేసులో గోరంట్ల బుచ్చిబాబుకు రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. అయితే ఈ బెయిల్ నిబంధనలతో ఉన్నట్లు ఉందని స్పష్టం చేసింది. పాస్పోర్టు జమ చేయాలని, 2 లక్షల రూపాయల పూచీకత్తు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ ఢిల్లీ మద్యం కేసులో కవిత, ఆడిటర్ గోరంట్లకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన విషయం తెలిసిందే. సిబిఐ అరెస్టు చేసిన బుచ్చిబాబుకు 14 రోజుల పాటు కస్టడీని పొడిగించారు.
ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున కస్టడీ పొడిగించాలని సిబిఐ కోర్టును కోరగా సిబిఐ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు కస్టడీని పెంచింది. విషయంపై తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది.